హలో అండి అందరికీ, నా పేరు అనుష. వెల్కమ్ టు మై ఛానల్ ఎలిఫెంట్ డ్రామాస్. సో ఇది సండే మార్నింగ్. యాజ్ యూజువల్ మార్నింగ్ వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత మెట్రోకి వెళ్దామని ప్లాన్ ఉండే ఈరోజు. సో ఇక్కడ కిచెన్ లైట్గా క్లీన్ చేసుకొని అండ్ పాలు వేడి చేసుకున్న తర్వాత నాకు ఇవాళ గ్రీన్ టీ తాగాలనిపించనుండే. సో అందుకే గ్రీన్ టీ కూడా పెట్టుకున్నాను. గ్రీన్ టీ యాక్చువల్లీ ఏది కావాలంటే అది తాగుతాను. మార్నింగ్ మాత్రం మ్యాక్సిమం లిక్విడ్సే తాగుతాను. అసలు సాలిడ్స్ అసలు ముట్టుకోను. మార్నింగ్ మ్యాక్సిమం వీక్లీ 2 days మాత్రం సాలిడ్స్ తింటా, లేదంటే మ్యాక్సిమం లిక్విడ్సే తాగుతాను. ఎందుకంటే నాకు అసలు సాలిడ్స్ తినాలనిపించదు ఎర్లీ మార్నింగ్. 11 వరకు 12 వరకు అసలు తినాలనిపించదు, ఎర్లీ మార్నింగ్ అని కాదు. అండ్ ఇక్కడ గ్రీన్ టీలో కొంచెం హనీ వేసేసుకొని ఆ తర్వాత కొంచెం లెమన్ కూడా ఒక 2-3 డ్రాప్స్ వేసుకొని మంచిగా తాగేసిన. ఇంకా అదే నా బ్రేక్ఫాస్ట్. ఇంకా నేను ఏం తినలేదు, డైరెక్ట్ లంచే చేసినాను. మెట్రోకి ఎందుకు వెళ్తామంటే గ్రాసరీస్ తీసుకోవడానికి వెళ్తాం, కానీ కుకింగ్ గ్రాసరీస్ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను, తీసుకోను. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ అవసరం ఇప్పుడు అని అనుకున్నవి మాత్రమే తీసుకుంటాను కుకింగ్ గ్రాసరీస్ అయితే. ఎందుకంటే నాకు అక్కడ క్వాలిటీ మంచిగా అనిపించదు మెట్రోలో. కిచెన్ ఐటమ్స్ ఇంకా లిక్విడ్స్ సోప్స్ తీసుకోవడానికి అయితే మ్యాక్సిమం ఇక్కడికే వస్తాము. ఇంకా మిగతా గ్రాసరీస్కి అయితే మేము రత్నదీప్కే వెళ్తాము. ఇంటి దగ్గర రత్నదీప్ ఉంటుంది, సో అక్కడికే వెళ్తాము. అండ్ ఇక్కడ మీకు ఒక బాక్స్ చూపిస్తున్నా కదా, ఈ బాక్స్లో మనం రైస్ వండుకోవచ్చు. అండ్ మన వెజిటేబుల్స్ స్టీమ్ చేసుకోవాలనుకుంటే స్టీమ్ కూడా చేసుకోవచ్చు. ఒక బాక్స్లో రైస్ పెట్టుకోవచ్చు, ఇంకో బాక్స్లోనేమో మనకి ఏమైనా వెజిటేబుల్స్ కావాలంటే అది పెట్టుకొని స్టీమ్ చేసుకోవడమే. రైస్ నార్మల్ కుక్కర్లో కానీ వండుకోవచ్చు, రైస్ కుక్కర్లో కూడా వండుకోవచ్చు. ఇందులో సైజెస్ ఉన్నాయి, 3-4 సైజెస్ ఉన్నాయి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ టిఫిన్ బాక్స్ కూడా ఉంది, పెద్ద టిఫిన్ బాక్స్. పెద్ద టిఫిన్ బాక్స్ క్వాలిటీ చాలా బాగుండే. అండ్ ఇక్కడ బ్యాగ్స్ కనిపించినాయి అని చెప్పేసి వెళ్ళిన, బట్ బ్యాగ్స్కి కాస్ట్కి అస్సలు సంబంధం లేదు. అండ్ ఈ బ్యాగ్ చాలా బాగా అనిపించింది, కానీ కాస్ట్ మాత్రం అస్సలు సంబంధం లేదు దానికి. అండ్ ఇక్కడ ఏందో చాలా వెరైటీగా అనిపిస్తుంది నాకు బ్యాగ్స్ అయితే క్వాలిటీ అయితే చాలా చీప్గా అనిపిస్తుంది, కాస్ట్ మాత్రం చాలా కాస్ట్లీ ఉంటాయి ఆ బ్యాగ్స్. అండ్ ఇక్కడ మీరు ఆయిల్ డిస్పెన్సర్ చూస్తే నా దగ్గర సేమ్ ఉంది, నేను ఆన్లైన్లో తీసుకున్నాను. అండ్ తీసుకున్నప్పుడు అనుకున్నా నేను ఒక టూ మంత్స్ యూజ్ అవుతుంది అంతే, ఆ తర్వాత పాడైపోతుంది ఇది కూడా అని చెప్పి. బట్ చాలా బాగుంది క్వాలిటీ. అండ్ పక్కన మనకి స్ప్రే చేయడానికి కూడా ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సైడ్ నుంచి స్పిల్ అవ్వదు కూడా, చాలా బాగుంటుంది. అండ్ మీకు ఇంకో బాటిల్ కూడా చూపించిన, బాటిల్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. 109 రూపీస్, క్వాలిటీ మాత్రం చాలా బాగుండే. అండ్ కప్స్ యావరేజ్గానే ఉన్నాయి. అండ్ ఇక్కడ చిన్న కప్స్ విత్ లిడ్ చాలా బాగుండే. అండ్ కాస్ట్ కూడా 50 రూపీస్ ఉండే ఈచ్ వన్. అండ్ ఇక్కడ బాటిల్స్ కూడా చాలా బాగుండే. నాకు ఈ గ్లాస్ ఐటమ్స్ చాలా రీజనబుల్ అనిపిస్తుంది మెట్రోలో. అండ్ ఇది కూడా జ్యూస్ తాగేది చాలా బాగుంది చూడ్డానికి అయితే. అండ్ నేనైతే ఏం తీసుకోలేదు, జస్ట్ చూసిన అంతే. అండ్ అక్కడ నుంచి రెస్టారెంట్కి వెళ్ళి సో రెస్టారెంట్కి వెళ్ళి తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత
ఇంట్లో మొత్తం వెళ్ళేటప్పుడు ఫుల్ మెస్సీ ఉండే అట్లనే వెళ్ళిపోయినాము. ఇంకా ఫుడ్ తినేసి వచ్చినాక మొత్తం అంతా డైజెస్ట్ అయిపోయింది నాకు. ఇంట్లో వర్క్ చేసేసరికి అంత వర్క్ ఉండే నాకు. మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నా. మా పాప చేసిన మెస్ అంతా క్లియర్ చేసేసరికి నాకు చాలా టైం పట్టింది. అండ్ దానికి కూడా నిద్ర వస్తుంది. బట్ నేను ఫస్ట్ ఈ వర్క్ ఫినిష్ చేసి పడుకోబెడదామని చెప్పి నేను వర్క్ అంతా ఫినిష్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ చిన్న చిన్న టాయ్స్ కూడా నేను ఎప్పుడు ఆర్గనైజ్ చేస్తూనే ఉంటా. బట్ స్టార్టింగ్లో తను విసిరేసేది, కానీ స్లోగా నేను రోజు ఆర్గనైజ్ చేయడం చూసి 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 తను కూడా ఆర్గనైజ్ చేయడం స్టార్ట్ చేసింది యాక్చువల్లీ. అండ్ అప్పుడప్పుడు తను ఆడుకోగానే ఆర్గనైజ్ చెయ్యి అనగానే మళ్ళీ మంచిగా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటుంది. అండ్ మ్యాక్సిమం సతాయించదు, మంచిగా ఆడుకుంటుంది హ్యాపీగా, అసలు విసిగించదు. ఏదైనా మంచి టాయ్ కానీ ఏదైనా పజిల్స్ కానీ ముందు పెడితే ఆడుకుంటుంది. ఇంకెవరైనా పక్కకుంటే మాత్రం ఇంకా చాలా బాగా ఆడుకుంటుంది. ఇక్కడ గ్రాసరీస్ నేను ఓపెన్ చేస్తున్నప్పుడు నేను ఇవేం తీసుకోలేదు. సో నేను సర్ప్రైజ్ అవుతున్నా ఇవేంటివి అని చెప్పి. అండ్ తర్వాత ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నా నేను, చిన్న ప్యాన్, చాలా క్వాలిటీ చాలా బాగుండే. అండ్ చిన్న చిన్న ఆమ్లెట్స్ వేసుకోవడానికి, చిన్న ఒక్కరికే కర్రీ చేసుకోవడానికి చాలా బాగుండే. అండ్ నేను ఆ 2 బాటిల్స్ కూడా తీసుకున్నా. నాకు బాటిల్స్ అయితే చాలా క్వాలిటీ అనిపించినాయి. అండ్ కొంచెం గ్రాసరీస్ కూడా తీసుకున్నాము. అండ్ నాకు ఇవి ఎమర్జెన్సీ అవసరమై ఉండే, అందుకే తీసుకున్నాను. ఇక్కడ ధనియా పౌడర్, జీరా పౌడర్ అయిపోయినాయి ఉండే. సో వాటి కోసం మంచిగా ఫ్రై చేసుకొని ధనియా అండ్ జీరా పౌడర్ చేసుకుంటున్నాను. సో డిన్నర్కి చపాతీ అండ్ ప్రాన్స్ ఫ్రై చేస్తున్నాను. సో నాకు పాపను పడుకోబెట్టి ఇంకా మిగతా వర్క్స్ అన్నీ చేసుకునేసరికి నాకు ఈవినింగ్ అయింది. అండ్ ఈవినింగ్ నేను కూడా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ కుకింగ్ స్టార్ట్ చేసేసుకున్నా. అండ్ ఇక్కడ సేమ్ రెగ్యులర్గా కర్రీ చేసినట్టే, బట్ ప్రాన్స్ కర్రీ అయితే చాలా బాగా అయినుండే. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 2 టమాటోస్ని తీసుకొని మంచిగా గ్రైండ్ చేసుకున్నా. ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఫస్ట్ ఉడికించిన కడాయిలో వేసేసి మంచిగా ఉడికించిన తర్వాత అందులో ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్ అండ్ కారం కావాల్సినంత అండ్ ఉప్పు సరిపోయినంత వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మసాలా అంతా ఉడికి ఫ్రై అయ్యేంత వరకు నేను మంచిగా ఫ్రై చేసిన. ఆ తర్వాత మంచిగా వాష్ చేసుకున్న ప్రాన్స్ని వేసుకున్నా. అండ్ చాలా టేస్టీగా అయినుండే ప్రాన్స్ కర్రీలో పెద్దగా మసాలాలు అవన్నీ ఏం నూరేయాల్సిన అవసరం లేదు. అందులో ఉన్న ఆ వాటర్తోనే చాలా టేస్టీగా అవుతుంది కర్రీ.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.